నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణంలో శ్రీ సంతోషి మాత అమ్మవారి దేవస్థానంలో వైశాఖ శుద్ధ తుదియ అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కిరణ్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, మహాన్యాస పూర్వక నమక చమక పంచ సూక్తములతో అమ్మవారికి క్షీరాభిషేకం, శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, త్రికాల అర్చనలు, లలితా సహస్రనామ పారాయణం, దుర్గా సూక్త పారాయణం, కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, మహా నివేదన, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, చతుర్వేద పారాయణం ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు జరిపించుకొని అమ్మవారిని దర్శించుకోగా వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమురుగింది. శ్రీకాకుళం నగరంలోని కృష్ణా పార్క్, చౌదరి సత్యనారాయణ కాలనీ, ఏపీహెచ్బి కాలనీ తదితర ప్రాంతాల్లో శుక్రవారం ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులైన ప్రజలకు చంద్రబాబు ఆయన బృందం ఎలా మభ్యపెడతారో తెలుసుకోవాలని, భారతదేశంలో రాజ్యాంగం ఉందని, రాజ్యాంగంలో ఆస్తి అన్నది ఓ హక్కు అని, అది ఎవరూ తీసుకునేందుకు అవకాశమే లేదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డే కాదు, ప్రధానమంత్రిగా మోదీ కూడా తీసుకోలేడు అని చెప్పారు. ఎవరి భూమి అయినా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అవసరం వస్తే ఆ భూమి తీసుకునేందుకు పార్లమెంట్ తీసుకువచ్చిన చట్టం 13 యాక్ట్ను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆ పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఏ ప్రభుత్వం అయినా నడుచుకోవాలని, కానీ చంద్రబాబు తనకు చెందిన పత్రికల్లో గడిచిన 15 రోజులుగా అదే పనిగా అబద్ధ ప్రచారం సాగిస్తున్నారని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు నాయుడు తన పదవీ కాలంలో ప్రజలకు చేసిందేమీ లేక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చెడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తును గుర్తుంచుకున్నారని, సీఎంగా మళ్ళీ జగనే వస్తారని, విశాఖ రాజధాని అవుతుందని ధర్మాన చెప్పారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నాకు చాలా బలాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా మనం నడుస్తూ కాలనీలో వస్తున్నప్పుడు ఇంత అందంగా రూపొందింది, ఇన్ని సదుపాయాలు సమకూరాయి, ఇందులో నా భాగస్వామ్యం ఉంది అనేటువంటి తృప్తి నాకు ఎంతో కలిగిందని మనం చేస్తున్నాం. మొన్ననే ఒక రోడ్డు పూర్తయింది, దాని కంటిన్యూషన్ ఇంకొక చిన్న మొక్క చేయవలసి ఉంది. దానికి కూడా నిధులు ఇచ్చాను. తర్వాత అది ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే అది కూడా పూర్తి చేస్తారు. సమస్యలు ఈ కాలనీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చామన్నది ఇప్పుడే పద్మావతి గారు కూడా అన్ని చెప్పారు. అసలు ప్రభుత్వం, చంద్రబాబుకి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే, అతను ఎన్నికలప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్తాడు, అధికారాన్ని లాక్కుంటాడు, లాక్కుని అధికారం వచ్చిన తర్వాత బీదలనే అంశమే మర్చిపోతాడు, ఆ మాట మార్చే పని చేస్తుంటాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు నేను ఇస్తానని చెప్తున్నాడు. మరి ఇతను ఇంతకు ముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, అప్పుడు ఎందుకు చేయలేదు? అంతెందుకు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 14 నుంచి 19 వరకు పాలన చేసినప్పుడు, ఆనాడు నాకు అవకాశం ఇవ్వండి అని కోరినప్పుడు ప్రజలు ఇస్తే అప్పుడు ప్రామిస్ ఇచ్చినటువంటి డ్వాక్రా మహిళ రుణాలు రద్దు చేశాడా? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తామన్నాడు, ఎవరికైనా ఇవ్వగలిసాడా? రైతులు రుణమాఫీ చేసేస్తామన్నాడు, చేయగలిసాడా? అందరికీ ఇల్లు కడతానన్నాడు, కట్టగలిసాడా? అదే ఈ పార్టీ. మీరు చూడండి, ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పినామో తూచా తప్పకుండా ఈ 5 సంవత్సరాలు అమలు చేసి ముఖ్యమంత్రి ఒక మాట అంటున్నాడు, నా పరిపాలనలో మీ కుటుంబం అంతా హాయిగా జీవించారని భావిస్తేనే, మీకు సహాయం జరిగిందని మీరు అనుకుంటేనే, మీ కన్నీరు తుడిచి ఆకలిని తీర్చానని మీరు అనుకుంటేనే నాకు ఓటు వెయ్యండి అని చెప్పేటువంటి మాట ఎంత ధైర్యమైంది, ఎంత ఆత్మవిశ్వాసంతో చెప్పినటువంటి మాట. అంటే ప్రజలతో మమేకమై జీవించినటువంటి వారు ఇలాంటి మాటలు మాట్లాడగలరు. చంద్రబాబు లాంటి దొంగ కాదని మీకు మనం చేస్తున్నాం. ఈవేళ పేపర్ యాడ్ల్లో వేశారట, జగన్మోహన్ రెడ్డి భూములు తీసుకుంటాడని. ఈ దేశంలో భూమి తీసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డికి కాదు, ప్రధానమంత్రికి, అతను రాష్ట్రపతికైనా ఉందా? రాజ్యాంగం కల్పించిన హక్కు అది.
అంటే ఇంత దొంగ యాడ్లు, ఇంత దొంగ సమాచారాన్ని ప్రజలకు చేరవేసినాడు అతను మనకి పరిపాలకుడు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ సీఎంగా వైఎస్ జగన్ను గెలిపించుకోవాలని, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్ జగన్ను ఆదరించాలని వైసీపీ ఆమదలవలస నియోజకవర్గ అభ్యర్థి తమ్మినేని సీతారాం ప్రజలను కోరారు. శుక్రవారం సరుబుజ్జిలి మండలం సరుబుజ్జిలి, చిగురువలస, బోర్జ మండలం అన్నమయ్యపేట, అయ్యవారిపేట గ్రామాలలో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అధికారం దక్కించుకోవడానికి ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెప్పే తెలుగుదేశం పార్టీని నమ్మి మోసపోవద్దని ప్రజలను సూచించారు. ఈ ఎన్నికలు పెత్తందారులకు పేదల పక్షాన నిలబడే పార్టీకి జరిగే సమరం వంటిదన్నారు. ఈ సమరంలో పేదల పక్షాన అండగా నిలిచే పార్టీకి జై కొట్టాలని ఆయన కోరారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం గత 5 ఏళ్లుగా సాగించిన సంక్షేమ పాలనను వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి అండగా నిలవాలని కోరారు. వైసీపీ నిర్దేశించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థి పేరడ తిలక్ను అత్యధిక ఓట్లతో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించి నియోజకవర్గ అభివృద్ధిలోనూ, జిల్లా అభివృద్ధిలోనూ ప్రజలు క్రియాశీలకంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిల్లి సత్యనారాయణ, బెజ్జిపురపు రామారావు, వైస్ ఎంపీపీలు శివానందబాబు, లావేటి అనిల్, పిఎస్సిఎస్ అధ్యక్షులు కోవిలాపు చంద్రశేఖర్, అత్తులూరి మురళీమోహన్ తదితరులు ఉన్నారు. ఈ నెల 12, 13 తేదీలలో వివిధ దినపత్రికలలో ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు జారీ చేసే ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మంజర్ జిలానీ సమన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు గాను కలెక్టరేట్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీని ప్రకటన జారీ చేయు తేదీకి కనీసం 2 రోజుల ముందుగా దరఖాస్తు చేసి ముందస్తు ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. ఈ విషయాన్ని అన్ని పత్రికల యాజమాన్యాలు, ఆయా రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు గుర్తించాలని, ఎంసీ ధృవీకరణ ముందస్తు అనుమతి లేకుండా తమ పత్రికల్లో ఆయా రాజకీయ పార్టీలు లేదా అభ్యర్థుల ప్రకటనలు ప్రచురించరాదని కోరారు. అభ్యర్థుల వద్ద రాతపూర్వక అనుమతి తీసుకోకుండా ఇతరులెవరూ కూడా రాజకీయ ప్రకటనలు జారీ చేయరాదని చెప్పారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలపై 2 రోజుల్లో ఎలాంటి రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయరాదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల సొమ్ము పంపిణీకి ఆ రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇవ్వడం హర్షణీయమని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు తీర్పుతో కూటమి పార్టీలకు, ప్రధానంగా చంద్రబాబు అండ్ కోకు షాక్ ఇచ్చినట్లయిందని పేర్కొన్నారు. తనకు అందించిన సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుతో చేయూత, ఆసరా, విద్యా దీవెన, ఈబీసీ నేస్తం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లాంటి నిధులు పంపిణీ జరగకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారని, ఈ పథకాలు కొత్తవి కాదని, ఎప్పటి నుంచో అమలవుతున్నాయని పిటిషనర్ల తరపు లాయర్లు వాదించారని తెలిపారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాల నిధులను ఆపాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులకు నేరుగా అకౌంట్లో డబ్బుల్ని జమ చేస్తారని, అధికార పార్టీ నేతలు ప్రచారం చేసుకోకుండా ఈసీ షరతులు విధించొచ్చన్నారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. ఈ వాదనలన్నీ విన్న కోర్టు గురువారం రాత్రి పొద్దుపోయాక కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈసీ ఇచ్చిన ఆదేశాలపై తాత్కాలికంగా స్టే విధించింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం కింద 14,165 కోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే 10వ తేదీన ఒక్కరోజు మాత్రమే పంపిణీకి వీలు కల్పించింది. రేపటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఎలాంటి పథకాల నిధులను పంపిణీ చేయరాదని సూచించింది. నిధుల పంపిణీపై హైకోర్టు తీర్పు అభినందనీయమని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. నేతన్నలకు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని మాజీ ఎంపీపీ గుండు జగన్నాథరావు అన్నారు. గ్రామీణ మండలం సింగుపురంలో సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు, మాజీ సర్పంచ్ గుండ మోహన్ రావు, ఉప సర్పంచ్ కొంచాల ఆదినారాయణ, ఎంపీటీసీ పంగ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల అభ్యున్నతికి, ఆర్థిక ఎదుగుదలకు తెలుగుదేశం పార్టీ ఎంతగానో కృషి చేసిందన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రియంబర్స్ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్స్ కి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుందన్నారు. నేతన్నల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. అనంతరం సర్పంచ్ బలివాడ వెంకట లక్ష్మీనారాయణ, లొడ్డు అప్పన్న, జోగిరాజు ఆధ్వర్యంలో బలివాడ చెరువుల వద్ద ఉపాధి పనులను సందర్శించారు. వేతనదారులతో మాట్లాడుతూ బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు యువ నాయకులు రామ్మోహన్ నాయుడు, గుండు శంకర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగర పరిధిలో అరసవెల్లి, పొట్టి శ్రీరాములు మార్కెట్, దమ్మల వీధి, గుడి వీధుల్లో మంత్రి ధర్మాన గురువారం సాయంత్రం రోడ్ షో నిర్వహించారు. స్థానిక నాయకత్వంతో కలిసి ప్రజలతో మమేకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు ఈ ప్రాంతంపై అభిమానం లేదని, మన శ్రీకాకుళం జిల్లాను బాగు చేయాలని, అపూర్వ రీతిలో అభివృద్ధి చేయాలన్న తలంపు లేదని ఆరోపించారు. ఆయనకు కానీ ఆయన అనుచర
వర్గాలకు కానీ మంత్రివర్గ సహచరులకు కానీ ఈ ప్రాంతం పట్టదన్నారు. విభజన తరువాత ఆ రోజు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలను ఇస్తే ఒక్కటైనా ఇక్కడ ఏర్పాటు చేయలేదని, ఆ రోజు ఎంపీ రామ్మోహన్ నాయుడు కానీ మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ కానీ ఏం చేశారని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి వచ్చి వెళ్లారు కానీ మార్కెట్ను అభివృద్ధి చేశారా అని ప్రజలకు అవగాహన కల్పించారు. ఆ రోజు జిల్లాల పునర్విభజనలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని విజయనగరంలో చేరవనివ్వకుండా పట్టిబట్టి మరీ మన శ్రీకాకుళంలోనే కొనసాగే విధంగా చేశామని గుర్తు చేశారు. మేలు చేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా పేరాడ తిలక్ను, ఎమ్మెల్యేగా ధర్మాన ప్రసాదరావును గెలిపించాలని కోరారు. ఇంట్లో ఉన్న ఇళ్లకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే సాయంత్రం అయినప్పటికీ వంట ఉండాలి, నీరు పట్టాలి, పిల్లలకు భోజనం పెట్టాలి, భర్త వచ్చేటప్పటికి భోజనం రెడీ చేయాలి. ఇన్ని పనులు ఉంటాయి కనుక వాళ్ళు ఎక్కువసేపు అయితే ఉండలేరు. నేను అర్థం చేసుకోగలను. కానీ ఎన్నికలకు ముందు ఒకసారి మీతో మాట్లాడతానని ఇక్కడ వెంకట్రావు గారికి, నగేష్ గారికి, శ్యామలరావుకి, భయ్యాకి, కన్నబాబుకి, విజయమ్మకి, రవికుమార్కి, అబ్బుకి, లతాకి, గాంధీకి, శ్రీనుకి, ఇలాంటి పెద్దలందరికీ చెప్పాను. ఒక్కసారి అందరినీ కూర్చోబెట్టండి, నేను వారికి అన్ని విషయాలు చెప్తాను. వారికి ఇన్నోసెంట్గా ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి తప్పుడు అభిప్రాయాన్ని ఇచ్చి వారికి వ్యతిరేకంగా వాళ్ళ చేతే ఓటేయిస్తున్నారు. మీకు ఈ వైఎస్ఆర్ పార్టీకి ఓటేయకపోవడం అంటే ఎలాంటిదంటే ఇది మీకు వ్యతిరేకంగా మీరు ఓటేసుకున్నట్టు లెక్క. అంతే కదా, మీకు అందుతున్న పథకాలు మరి మాకు వద్దు అని మీరు వేసుకున్నట్టు కదా. రానున్న ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచన చేసి ఓట్లు వేయాలని టీడీపీ నాయకులు కలగ శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్థానిక కార్యకర్తలు, నాయకులతో పెద్దపాడులోని ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఓటు ఏ విధంగా వేయాలో తెలియజేసేలా డమ్మీ ఈవీఎంలతో ఓటర్లకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. తాను ఆ పార్టీలో ఉండేవాడినని, అక్కడ సరైన అభివృద్ధి లేక టీడీపీలోకి అచ్చెన్న సమక్షంలో వెళ్లానని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అవసరమైన పథకాలను మేనిఫెస్టోలో పెట్టారని, పాలనలో సమర్థులైన బాబును సీఎం చేసుకుంటే బాగుంటుందని ప్రజలకు కూడా ఆలోచన చేస్తున్నారని తెలిపారు. యువత, రైతులు, శ్రామికులు ఇలా అన్ని వర్గాలు ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే రాష్ట్ర అభివృద్ధి అని, అలాగే బాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలు గురించి వివరించారు. కార్యక్రమంలో కాల వెంకట్రావు, పలువురు కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు సంక్షేమ పథకాల నిధులు అందకుండా అడుగడుగునా అడ్డుపడుతున్న ప్రజాద్రోహి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఆరోపించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో సామాజిక న్యాయానికి సాక్షిభూతుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 100 స్థానాల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో అభ్యర్థులుగా నియమించిన గొప్ప దార్శనికుడు జగన్మోహన్ రెడ్డి అని వివరించారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లను నియమించడం, అందులో 60% పైగా చైర్మన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలను నియమించిన గొప్ప మానవతావాది జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 95% పూర్తి చేసిన గొప్ప పరిపాలనా దక్షుడు సీఎం జగన్ అని వివరించారు. చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మడం లేదని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ప్రజలు గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని వారన్నారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అందవరపు సూరిబాబు, శ్రీకాంత్, దొంపల రామారావు, డిపి దేవ్ తదితరులున్నారు. కుర్చీ కోసం, పదవి కోసం ఆయన దేన్నైనా తాకట్టు పెడతాడు. ఏదైనా కూడా అబద్ధాలాడి ఈ రాష్ట్రాన్ని కూడా అతలాకుతలం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టి ఏ రోజు ఏ డేట్ ఇస్తే ఆ పథకాన్ని డీపీటీ సిస్టమ్ ద్వారా ప్రజలకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ బెనిఫిషియరీస్ అందరూ కూడా గత నెల రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు పథకాలన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఆయనేమో ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇచ్చి నిమ్మగడ్డ రమేష్తో సహకరించాడు. ఆయనతో పాటు మొత్తం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి, ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీ వారితో కలిసి ఈ దేశాన్ని కానీ రాష్ట్రానికి అధోగతి పరిస్థితి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాయుడు ఈరోజు ప్రజల ద్రోహిగా ఈరోజు నిలబడ్డాడు. ప్రజాద్రోహి ప్రజాకోర్టులో
ప్రజల ద్రోహిగా ఈరోజు చంద్రబాబు నిలబడ్డాడు. దానికి కారణం ఏంటంటే మీరు కూడా ఓ జర్నలిస్టులు, ఒక సంఘంలో ఉన్న సంఘంలో ఉన్న సమస్యలు మేల్కొల్పే వాళ్ళందరూ విజ్ఞులు, మీరు అందరూ తెలుసు. ఎలా అంటే ఈరోజు ప్రజల్ని నానా రకరకాల అవస్థలు చేస్తున్నాడు. బడుగు, బలహీన, తాడిత, పీడిత వర్గాలందరికీ ఈరోజు రోడ్లు ఎక్కించిన పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. కారణం ఏంటంటే బీజేపీతో అక్కడ కుమ్మక్కయి రాష్ట్రంలో పేద ప్రజలకి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ఈరోజు 2 నెలలు వయోభారంతో బాధపడుతున్న వారు, వికలాంగులు ఈ పెన్షన్స్ కోసం రోడ్డును ఎక్కుతున్నారు 2 నెలల నుండి. కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి సిఫార్సులు చేయించేసి ఆ నానా అవస్థలు పడించే కార్యక్రమానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒడిగట్టాడు. కాబట్టి ఈరోజు ప్రజాద్రోహిగా ప్రజా కోర్టులు నిలబడ్డాడు. 25 పార్లమెంట్ సీట్లు మార్చి 16న వారు అనౌన్స్ చేస్తే అందులో రాజ్యాంగం వచ్చే ఎస్సీ ఎస్టీ సీట్లతో కలుపుకొని 100 సీట్లు, ఎస్సీ ఎస్టీతో కలుపుకొని రాజ్యాంగపరంగా వచ్చే సీట్లు 100 సీట్లు ఈరోజు బీసీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఇచ్చినటువంటి గొప్ప దార్శనికుడు, బీసీల పక్షపాతి, వెనుకబడి వర్గాల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఎంతమందికి ఇచ్చారు? ఉత్తరాంధ్రలో బీసీలకి ప్రాధాన్య ప్లేసుల్లో మీరు ఎంతమందికి సీట్లు ఇచ్చారో మేము అడుగుతున్నాం. ఈరోజు 56 కార్పొరేషన్లు, 56 సంబంధించినటువంటి 139 కులాల సంబంధించి 56 కార్పొరేషన్లు అరేంజ్ చేశారు. రాజ్యసభలో 11 మంది ఉంటే 3 రాజ్యసభ సభ్యులకి బీసీలకు ఇచ్చారు. ఒక ఎస్సీ ఎంపీ రాజ్యసభకి ఇచ్చారు. మీరు ఇచ్చారా? క్యాబినెట్లో 25 మంది క్యాబినెట్ మంత్రులు ఉంటుండగా 17 మంది మంత్రులకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులకి 17 మందికి ఇచ్చారు. 4 ఉప ముఖ్యమంత్రులకి ఆయన నియమించారు. ఈ 137 కార్పొరేషన్లో ఎబో 68% కార్పొరేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాడు ఆయన. నిజమైన బీసీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన మీద సోదరు చెప్పిన లేనిపోయిన ఆరోపణలు చేసి బురదలే కార్యక్రమాలు, పత్రపత్రికల ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తారని ఖండిస్తారు. మత్స్యకారులు టీడీపీని నమ్మి ఓటేసినా ఎలాంటి ప్రయోజనాలు తమ సామాజిక వర్గానికి చేకూర్చలేదని, గత అనుభవాల దృష్ట్యా తాము ఈ విషయాన్ని తెలుసుకున్నామని మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు కోనాడ నరసింగరావు తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నియోజకవర్గం వైకాపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను మత్స్యకారులకు అందించారని, తమ జీవన భృతికి అవసరమైన కార్యక్రమాలతో పాటు సామాజిక సంక్షేమ పథకాలను కూడా తమకు అందించారని గుర్తు చేశారు. జగన్ పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా తమ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను అమలు చేశారని చెప్పారు. అలాగే జగన్ నేతృత్వంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత క్రమంలో మంచి చేస్తున్నారని గుర్తు చేశారు. కోవిడ్ వేళ ఎంతగానో ఆదుకున్నారని గుర్తు చేశారు. హీరావరిలో చిక్కుకున్న మత్స్యకారులను మన రాష్ట్రానికి తెప్పించడంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమంలో ఎంతో అభినందనీయమన్నారు. ఈ నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా పేరాడ తిలక్ను, ఎమ్మెల్యేగా ధర్మాన ప్రసాదరావును గెలిపించాలని సామాజిక వర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు. బోట్లు అందజేశారని, అలాగే ఆయిల్ సబ్సిడీని కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మత్స్యకారులకు అభ్యున్నతికి చేశారని, ఈసారి అన్ని విషయాలను గుర్తుకుంచుకొని జగన్ను దీవించాలని కోరారు. సమావేశంలో మత్స్యకార నాయకులు, పోలీస్, వారాది ఆదినారాయణ, చీకటి బాలకృష్ణ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏపీ ఇంటలెక్చువల్ ఫోరంను ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ ఇంటలెక్చువల్ ఫోరంకు సంబంధించిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఫోరం ప్రతినిధులు ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర జోనల్ శాఖ అధ్యక్షుడిగా సొరంగి మోహన్ రావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే జోనల్ శాఖ ప్రధాన కార్యదర్శిగా కోనే శ్రీధర్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సొరంగి మోహన్ రావు మాట్లాడుతూ, ఏపీ ఇంటలెక్చువల్ ఫోరం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఫోరం కార్యక్రమాలను ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తామని చెప్పారు. విద్య, యువత, ఉపాధి, అగ్రికల్చర్, బెటర్ సొసైటీ, వైద్యం, ఆరోగ్యం, దేశ సమైక్యత, దేశ సేవ తదితర అంశాలపై పనిచేస్తామని, ఇందులో సమాజ సేవకులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. జిల్లా అధ్యక్షునిగా బలివాడ మల్లేశ్వరరావును, ప్రధాన కార్యదర్శిగా పొట్నూరు రమణను ఎన్నుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తాము ఎన్నుకున్న రంగాల్లో ఉన్న సమస్యలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం, అలాగే సమాజ సేవను మరింతగా ముందుకు తీసుకువెళ్లడం చేస్తామని ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో డి పార్వతీశం, పూడి జనార్దన్ రావు, ఆర్వి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం
వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జలాని సమ్మున్ పిలుపునిచ్చారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్వాప్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పర్యావరణ సహిత ఓటర్ల అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జలాని సమ్మున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలో మొక్కలను నాటి పలువురికి మొక్కలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అందరి చేతిలో ఆయుధం ఓటు అని 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఓటు వేయాలన్నారు. 2019 ఎన్నికల కన్నా ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం మరింత బాగా పెరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, ఎల్డీఎం సూర్యకిరణ్, మెప్మా పీడీ కిరణ్, ఎన్వేకే కోఆర్డినేటర్ ఉజ్వల్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకింగ్ ట్రాక్ లేదని దీన్ని ఎంపీ నిధుల నుండి అత్యవసరంగా ఏర్పాటు చేయాలని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ముక్తకంఠంతో కోరారు. శుక్రవారం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సతీమణి కావ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిమిత్తం ఆర్ట్స్ కళాశాల ఆవరణకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరుతూ అనేక మార్లు విజ్ఞప్తి చేస్తున్నామని, దీన్ని దృష్టిలో పెట్టుకొని వేలాది మంది నడక ప్రియుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను అందించే శ్రీకాకుళం జిల్లా కోడరామూర్తి స్టేడియం పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీకాకుళం కోడరామూర్తి స్టేడియం పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాత్రుని వలసలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఖేల్ ఇండియా పథకం కింద నిధులు మంజూరు చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఎస్ జోగినాయుడు, పీజీ గుప్తా, బి దేవిప్రసాద్, గుడ్ల జగ్గారావు, గోలి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ డిజిటల్స్ ఆరోహి కళాక్షేత్రం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జిల్లా గ్రంథాలయంలో పెద్ద ఎత్తున ఓటుపై అవగాహన నిమిత్తం డ్రాయింగ్ పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి డ్రాయింగ్ టీచర్ షోడవరం ఈశ్వరరావు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాంతినికేతన్ జూనియర్ కళాశాల డైరెక్టర్ సురంగి మోహన్ రావు, బలివాడ మల్లేశ్వరరావు, రిటైర్డ్ విద్యాశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ శ్రీకాకుళం కార్యదర్శి బుర్రి కుమార్ రాజు, ఉప గ్రంథాలయ అధికారి వి శంకర్రావు పాల్గొని నిర్వాహకులు చేస్తున్న కార్యక్రమం చాలా అభినందనీయమని కొనియాడారు. వివిధ పోటీలు, ముగ్గుల పోటీలు, వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు గత 3 రోజులుగా నిర్వహించిన ఓటుపై ఉన్న అరమరకలను తొలగించారని ముఖ్య అతిథులు వివరించారు. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి డి ఇందు, రెండవ బహుమతి ఎస్ విద్యశ్రీ, మూడవ బహుమతి ఎస్ సుమిత్రలకు అందుకున్నారు. అలాగే ఎస్ఏ రైటింగ్ పోటీలలో హారికా చంద్ర, విద్య, ఝాన్సీ ప్రతిభ కనబరిచారు. డ్రాయింగ్ పోటీలలో హేమంత్, ప్రేమ్ కుమార్, అభిలు ఉత్తమంగా రాణించారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు చంద్రశేఖరరావు, లీలారాణి, ధనలక్ష్మి, రేవతి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నేతలకు బొందపెట్టి బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుండు శంకర్ పేర్కొన్నారు. నగర పరిధిలోని 38వ డివిజన్లో ఇన్ఛార్జీలు కొమర కమల, బుర్రా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన శ్రేణులు వెంటరాగా డివిజన్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను, ఉమ్మడి మేనిఫెస్టోను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకుల కంటే ప్రజలే ఎన్నికల కోసం ఆతృతగా ఉన్నారని, వైసీపీ పాలనతో విసిగిపోయి కూటమికి పట్టం కట్టేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు. తన ప్రత్యర్థి మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తగ్గేదే లేదన్నారు. రేపు జరిగే ఎన్నికలతో ఆ పార్టీ బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్పారు. కూటమి ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడును ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు బుర్రా సత్యబాబు, తంగుడు చందర్రావు, మైలపల్లి నరసింహమూర్తి, మైలపల్లి రాజు, కేశవ రాంబాబు, పలు డివిజన్ల ఇన్ఛార్జీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం ఉదయం విజయనగరం జనరల్ ఎలక్షన్ అబ్జర్వర్ హనీష్ చబ్రా, అలాగే ఎన్ఎస్టీఎల్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఓఆర్ నందగోపాలన్ వేరువేరుగా దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారు. గార మండలం అంపోలు పంచాయతీ లింగాలవలస గ్రామంలో శుక్రవారం యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ వేతనదారులతో ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. జన్మభూమి కమిటీ సభ్యులు అనుమతి లేనిదే సంక్షేమ పథకాలు అందేవి కావని, జగన్ సర్కార్లో అర్హత ఉంటే ఏ పార్టీ అయినా సంక్షేమం తప్పక అందిందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలను అందజేసి కాలనీలుగా రూపుదించారని చెప్పారు. సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని ఎమ్మెల్యేగా ధర్మాన ప్రసాదరావును, ఎంపీగా పేరాడ తిలక్లను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంటి వద్దకే సేవలను తెచ్చిన ప్రభుత్వమని అందరికీ తెలుసన్నారు. కార్యక్రమంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించేందుకు వస్తున్న మాజీ సైనికులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నిర్వర్తించాల్సిన విధి విధానాలను ఎస్పీ జిఆర్ రాధిక ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి శుక్రవారం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక జిల్లాలో గల వివిధ కళాశాల ప్రిన్సిపాల్స్, ఎన్సీసీ కమాండెంట్స్, కోఆర్డినేటర్స్, ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు, వాలంటీర్లు, ఎక్స్ సర్వీస్మెన్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు నిర్వర్తించాల్సిన విధులు, పాటించాల్సిన జాగ్రత్తలు, పోలింగ్ స్టేషన్ భద్రతా సిబ్బందితో సమన్వయంతో విధులు నిర్వర్తించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని పలు అంశాలపై ఎస్పీ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ ఇతర అధికారులు ఉన్నారు. సాధారణ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఈ నెల 13వ తేదీన రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేయాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ, ప్రణాళిక అమలు అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టరేట్ హాల్ నుంచి హాజరైన జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ జిల్లా ఎస్పీ జిఆర్ రాధికతో కలిసి మాట్లాడారు. శాంతి భద్రతల నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతి సదుపాయాలు, పోలింగ్ సిబ్బంది నిర్వహణ, వెబ్కాస్టింగ్, ఎలక్ట్రోల్ రోల్, పోలింగ్ సిబ్బందికి వాహనాల ఏర్పాటు తదితర అంశాలపై తీసుకున్న చర్యలను కలెక్టర్ వివరించారు. ఈవీఎంలలో ఏవైనా సాంకేతిక లోపం తలెత్తితే అప్పటికప్పుడు పునరుద్ధరించేందుకు లేదా కొత్తవి ఏర్పాటు చేసేందుకు ఆయా పోలింగ్ కేంద్రాలకు 15 నిమిషాల్లోనే చేరుకునేలా 21 మందితో బెల్ ఇంజనీర్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. క్యూలైన్ల నిర్వహణ కోసం ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, మాజీ సైనికోద్యోగుల సేవలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ ఎం గణపతిరావు, నోడల్ అధికారులు తదితరులు ఉన్నారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక కేంద్ర బలగాల అధికారులకు దిశానిర్దేశాలు చేశారు. సాధారణ ఎన్నికలు 2024 విధుల నిమిత్తం జిల్లాకు కేటాయించిన కేంద్ర సాయుధ దళాలు, పోలీసుల అధికారులతో గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఎన్నికల రోజున పాటించవలసిన నియమ నిబంధనలు, రూట్ మ్యాప్ పై అవగాహన, పోలింగ్ స్టేషన్, చెక్ పోస్టులు, స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద నిర్వహించవలసిన విధులు తదితర అంశాలపై సమావేశం నిర్వహించి జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, టౌన్ డిఎస్పీ వై శృతి, కాశీబుగ్గ డిఎస్పీ జి నాగేశ్వర్ రెడ్డి, ఎస్బీ డిఎస్పీ ఏ త్రినాథరావు, ఏఆర్ డిఎస్పీ ఎల్ శేషాద్రి నాయుడు, సాయుధ దళాల అధికారులు పాల్గొన్నారు. వేసవి కాలంలో లభ్యమయ్యే ఈత పళ్ళతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఈత పండ్లు ఒకటి. ఎలాంటి ఎరువులు, మందులు లేకుండా ఇవి ప్రకృతిలో పండుతాయి. ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో ఈత పండ్లు విరివిగా లభిస్తాయి. ఇవి ఎక్కువగా పల్లెటూరులో దొరుకుతాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. వీటిని ఎల్లో బెర్రీస్ అని కూడా అంటారు. పచ్చివి అయితే కాస్త వగురుగా, బాగా పండినవి అయితే తీయగా ఉంటాయి. ఈతకాయలు మొదట ఆకు పచ్చని రంగులో ఉండి ఆ తర్వాత పసుపు పచ్చని రంగులోకి మారి ఆ తర్వాత బాగా మగ్గాక ఎరుపు రంగులోకి మారి చాలా రుచికరంగా ఉంటాయి. వేసవిలో లభించే ఈత పండ్లను అందరూ తినాలి. మరీ ముఖ్యంగా పిల్లలకు తినిపిస్తే వారిలో ఎదుగుదల బాగుంటుంది. వీటిలో సమృద్ధిగా కాల్షియం ఉంటుంది. ఎముకలు బలంగా అవుతాయి. ఈత పండ్లు తినేవారి మెదడు చాలా చురుకుగా ఉంటుంది. అల్జిమర్స్ వ్యాధితో బాధపడే వారికి ఈ సీజన్లో దొరికే ఈత పండ్లను తినిపిస్తే మంచి ప్రయోజనం కనబడుతుంది. ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్లు తక్షణ శక్తిని అందిస్తాయి. వేసవిలో వచ్చే అలసటను దూరం చేస్తుంది. ఈత పండ్లు రెగ్యులర్గా ఉదయం సమయంలో తింటే జీర్ణశక్తి బాగుంటుంది. మలబద్ధకం లాంటి సమస్యలు పోతాయి. ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల రక్త వృద్ధి జరుగుతుంది. ఎనీమియా సమస్యతో బాధపడేవారు ఈత పండ్లను తింటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. వేసవి కాలంలో లభించే ఈ పండ్లను తినడం వల్ల వేడి తగ్గుతుంది. అలాగే అలసట వంటివి తగ్గుతాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగటమే కాకుండా ఈ శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈత పండ్లు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన
పుస్తకాల కన్నా యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.